లో రెండో విడత ఇందిరమ్మ ఇల్లు పంపిణీ. రెండో విడత ఇందిరమ్మ ఇల్లు పంపిణీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన జారీ చేసింది. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదని గృహ నిర్మాణ శాఖ మంత్రి తెలియజేశారు. ఇప్పటికే ఒక విడత ఇందిరమ్మ ఇల్లు కేటాయించామని, మరో విడత ఏప్రిల్‌లో ఇవ్వనున్నట్లు చెప్పారు. రానున్న 2 సంవత్సరాల్లో మరో 2 విడతల్లో ఇందిరమ్మ ఇల్లు అయితే ఇస్తామన్నారు. సో, ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఈయనైతే వెళ్లారనమాట. అక్కడైతే అడిగి తెలుసుకున్నారు. తమ ప్రభుత్వ అధికారంలోకి రాగానే మొదటి విడతగా 22,500 కోట్లతో 4,50,000 ఇళ్లయితే మంజూరు చేశామని, లబ్ధిదారులకు దశల వారీగా ప్రతి సోమవారం బిల్లులు చెల్లిస్తున్నామని కూడా చెప్పారు. గత ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద మంజూరు చేసిన, మధ్యలో వదిలేసిన ఇళ్లను కూడా పూర్తి చేయాలని చెప్పేసి అన్నారన్నమాట. సో, మొత్తంగా చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇల్లు, సన్నబియ్యం పంపిణీ లాంటి కార్యక్రమాలతో పేదలు సంతోషంగా ఉన్నారని, గత ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖను రద్దు చేసి పేరుకి ఎలాంటి భరోసా పేదలకు ఇంటి భరోసా లేకుండా చేసిందని అన్నారనమాట. సో, రాష్ట్రంలో అతిపెద్ద హుజూర్‌నగర్ ఇందిరమ్మ కాలనీ ఇళ్ల పనులను మార్చి 30 నాటికి పూర్తి చేస్తామని ప్రకటించడం అయితే జరిగింది. సో, ఈ విధంగా రెండో విడత ఇల్లు పంపిణీ అయితే మనకి ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో, ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.